హాయ్ అండి. తొలి ఏకాదశి స్పెషల్ ప్రసాదమైన పేలపిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేనైతే ఒక గ్లాస్ తెల్ల జొన్నలను తీసుకుంటున్నాను. వీటిని మొత్తాన్ని ఒకేసారి డ్రై రోస్ట్ చేయకుండా హాఫే తీసుకుంటున్నాను. ఎందుకంటే హాఫ్ తీసుకోవటం వలన జొన్నలు మొత్తం ఈవెన్గా త్వరగా పేలాలు అవుతాయండి. చూస్తున్నారుగా మొత్తం పేలాలు అయ్యాయండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. మిగిలిన జొన్నలను కూడా అలాగే వేసి డ్రై రోస్ట్ చేసుకుందాం. జొన్నలను వేసినప్పుడు కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలండి. ఇలా తిప్పటం వలన జొన్నలు మొత్తం పేలాలు అవుతాయండి. లేదంటే కొన్ని జొన్నలు నల్లగా మాడిపోతూ ఉంటాయి. ఇలా పేలాలైన జొన్నల్ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. నేనైతే నా దగ్గర తెల్ల జొన్నలు ఉన్నాయని అవి యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే పచ్చ జొన్నలు కానీ మొక్కజొన్నలతో కూడా పేలపిండి ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటితో చేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా చల్లారిన పేలాలని ఒక మిక్సీలోకి తీసుకొని గ్రైండ్ చేయాలండి. నేను ఒక గ్లాసు జొన్నలకి 3/4 గ్లాస్ బెల్లం తీసుకుంటున్నాను. మీరు మీ స్వీట్నెస్ని బట్టి తీసుకోండి. ఫస్ట్ పేలాలని మిక్సీ పట్టాక తర్వాత బెల్లం వేయాలండి. లేదంటే పిండి మెత్తగా అవ్వదు. 2 యాలకులు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇలా లైట్గా బరగ్గా వస్తే పేలపిండి రెడీ అవుతుందండి. దీన్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు ఉంటుంది. థ్యాంక్ యూ.